హాయ్ హలో నమస్తే. నేను మీ పాజిటివ్ రివ్యూ విత్ ప్రేమ్. నిన్నటి ఎపిసోడ్ ఏం జరిగిందంటే ఎపిసోడ్ స్టార్టింగే మనకి రిమైనింగ్ నామినేషన్స్తో స్టార్ట్ అయింది. రాము రాథోడ్ గారు కళ్యాణ్ గారికి నామినేషన్ చేశారండి. బట్ నాకైతే అవి సిల్లీ పాయింట్స్ అనిపించాయి. ఎందుకంటే అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మీతో నాకు వైబ్ సెట్ అవ్వట్లేదు. బ్యాటరీల దగ్గరికి వెళ్ళినప్పుడు నన్ను తోసినట్టు అనిపించింది. అండ్ వచ్చి మొన్న మనీష్ గారికి నాకు చిన్న డిస్కషన్ అయితే మేమిద్దరం సార్ట్ అవుట్ చేసుకున్నాం, కానీ మీరు అక్కడ వచ్చి నాకు అరిసినట్టు అనిపించింది అని రాము రాథోడ్ చిన్న విషయాలకు వచ్చి కళ్యాణ్ గారికి నామినేట్ చేయడం జరిగింది. అక్కడ కళ్యాణ్ గారు కూడా మంచిగా అపోజ్ చేశారు. ఏ విధంగా, భయ్యా నీకు అలా అనిపించినప్పుడు పొరపాటును నేను టచ్ చేసి ఉంటాను, పొరపాటును తగిలి ఉంటాను, ఇలా సిల్లీ నామినేషన్స్ మాత్రం చేయకు, నువ్వు ఇలా సిల్లీ చేస్తే నువ్వే ఇదైపోతావు అని చెప్పి కళ్యాణ్ గారు చెప్పారు. అండ్ నేను మొన్న మనీష్ గారి విషయంలో కూడా మీతో డిస్కషన్ మీ ఇద్దరికి అవుతున్నప్పుడు నేను ఎందుకు ఆపానంటే, అక్కడ ఆల్రెడీ సంజనా గారి గుడ్డు విషయం మాకు తెలిసిపోతుంది. మాకు తెలిసిపోయినప్పుడు నువ్వు ఆయనతో నీకు ఫేకు లేకపోతే ఏవో అన్నప్పుడు నువ్వు ఇంకా అది లాక్కొని వెళ్తే అక్కడ నీకు బ్యాడ్ అవుతుందని నేను ఆగు బ్రో అని చెప్పాను, కానీ నీకు ఎటువంటి తప్పుగా నేను చెప్పలేదని చెప్పి బాగా అక్కడ వాళ్ళిద్దరి మధ్య నామినేషన్ జరిగింది. అక్కడ రాము మాత్రం కొంచెం మామూలుగా ఏదో నామినేషన్ వేయాలని వేశారని నాకు అనిపించింది. అండ్ వచ్చే కళ్యాణ్ గారు బాగా అపోజ్ చేశారు. నెక్స్ట్ హరీష్ గారు నామినేషన్ మాత్రం బాగా చేశారు. ఎందుకంటే హరీష్ గారు తినకపోవడం వల్ల గట్ట వచ్చి మీ పక్కన నాకు పెట్టారండి బిగ్ బాస్ గారు చూడమని. మీరు అక్కడ నేను అంతలా మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు తినలేదు. ఫుడ్ గురించి ఆలోచించిన వ్యక్తి మీరు ఆలోచించలేదు, నా గురించి కూడా ఆలోచించలేదు. అండ్ మీరు ఒక మాట అన్నారు, ఇంతమందితో ఫేక్ పర్సన్స్తో నేను ఉండలేను అన్నారు. ఇంతమంది ఫేక్ పర్సన్స్తో ఉండలేరు, మరి మీకు అక్కడ డిస్కషన్ వస్తుందే ఫుడ్ కోసం అన్నప్పుడు మీరు ఫుడ్ తినాలి కదని రాము రాథోడ్ మంచి పాయింట్ రేస్ చేస్తాడు. దానికి హరీష్ వచ్చి నాకున్న సిచ్యువేషను, నేను బయట వాళ్ళు కొంతమందికి నేను ఏదో చెప్పాలి, మా వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారని ఆ బయట టాపిక్ అంటే హరీష్ గారు నాకు తెలిసి ప్రతి నామినేషన్లో కూడా ఇక్కడ మనం మాట్లాడుతుందని తేకుండా వేరే టాపిక్ని అక్కడ మధ్యలో తెచ్చి తెలివిగా స్మార్ట్గా ప్లే చేస్తున్నారు. ఎందుకంటే బర్నీకి ఏ విధంగా ఆల్ చేస్తున్న పని హరీష్ గారు చేస్తున్న పని అక్కడ అలాగుంది. నెక్స్ట్ నామినేషన్ వచ్చి రీతు గారి నామినేషన్ అయితే మాత్రం నాకు పిచ్చగా నచ్చిందండి. ఎంత బాగా చేస్తారంటే ఫ్లోరా గారికి ముందు చేస్తారు. ఫ్లోరా గారికి ఏ విధంగా చేస్తారంటే, మీరు బట్టలు వచ్చి అక్కడ బాత్రూంలో ఉన్నాయి, డస్ట్బిన్లు ఎక్కడ పడేస్తాను, ఎక్కడ పక్కన పడేస్తాను, నేను ఎవరిని ముట్టుకోనని చెప్పి అన్నది ఆవిడ ఫ్లోరా గారు. మీరు అలాగని వ్యక్తి మరి ముట్టుకోకుండా పట్టుకోకుండా ఎక్కడో పడేస్తారా, అదేదో తీసో పక్కన ఎట్టమని చెప్తుంది. అండ్ అక్కడ పెట్టి చెప్తుంది. అండ్ ఇంకో విషయం కూడా, మీరు వచ్చి షాంపూలు అవేవో కలిపారు. అండ్ ఇంకో మాట, మీరు ఒక పర్సన్కి ఒక మాట అన్నారు, ఆ పర్సన్కి మేము సపోర్ట్ చేసామని అనుకుంటే ఫస్ట్ నుంచి కూడా మేమైతే టెనెట్స్ మేము సపోర్ట్ చేయలేదని మీరు అనుకుని ఓనర్సే మీకు చేస్తున్నారు అనుకుంటున్నాం. మేము ఎవ్వరం టెనెట్స్ కూడా సంజనా గారి వైపు లేము. ప్రతి ఒక్కరు కూడా సంజనా గారికి క్వశ్చన్ చేసామండి. ఫ్లోరా గారు మీకు ఎవ్వరేం అనలేదంటే మీరు అక్కడ కరెక్ట్ అనిపించారు కాబట్టి మేము ఎవరం మీకు అనలేదు అని చెప్పి చాలా బాగా రీతు గారు చెప్తారు. దానికి నేను చాలా బాగా అగ్రి అయ్యాను, మీరు కూడా అగ్రి అయ్యి ఉంటారు. మీ కామెంట్స్ తెలియజేయండి. అండ్ ఇంకో విషయం, అక్కడ వచ్చి ఫ్లోరా గారు కూడా తెలివిగా ఈ ప్రతి పాయింట్ నాకు చక్కగా చెప్తుంది, నేను అక్కడ వచ్చి ఫీడ్బ్యాక్ కరెక్ట్గా తీసుకుంటాను, నేను ఈ ఫీడ్బ్యాక్ నేను చెప్పి అక్కడ వచ్చి నామినేషన్ యాక్సెప్ట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చి ప్రియా గారు నామినేషన్ చేస్తారు. మన ప్రియా గారు ఏ విధంగా నామినేషన్ చేస్తారు అనుకున్నారు, బర్నీ గారికి హ్యూమనిటీ గురించి మీకుందా, నాకు లేదా, రెండోది వచ్చి గుడ్డు విషయంలో మీరు ముందు మాకు చెప్పలేదు, అవన్నీ నామినేషన్ చేస్తుంది. అండ్ నామినేషన్ చేసినప్పుడు బర్నీ గారు చాలా కరెక్ట్గా చెప్తారు, మీకు హ్యూమనిటీ లేదని నేను అనలేదంటే హ్యూమానిటీ అందరికీ ఉంటుంది, నేను వచ్చి ఆవిడ అడిగింది ఆవిడ పరిస్థితి బట్టి నేను ఇచ్చానని చెప్పి తర్వాత వచ్చి ఏ విధంగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు అనుకున్నారు. ప్రియా గారు నేను చెప్పకపోవడం ఒకటే తప్పేనండి, చెప్పకపోవడం తప్పు. ఎందుకంటే ఆవిడ తింటున్న విషయం నాకు తెలిసినా కూడా మీకు చెప్పకపోవడం, మీ దగ్గర పర్మిషన్ తీసుకోకపోవడం తప్పు అని చాలా చక్కగా కూల్గా బర్నీ గారు యాక్సెప్ట్ చేసి నామినేషన్ తీసుకుంటారు. నెక్స్ట్ మన శోభన్ శెట్టి గారు వచ్చి ఒక కామెడీగా నాకు తెలిసి ఆయన నామినేషన్ చేశారు అనుకుంటారు. మన మనీష్ గారికి వచ్చి ఇంట్లోపలికి అలౌ చేసినప్పుడు ఓ దొంగ కాదు అని ఒక కామెడీగా నామినేషన్ అది జరిగి ఉంటుంది. నాకైతే సుమన్ శెట్టి గారిది చక్కగా అనిపించలేదు. అండ్ ప్రియా గారిది వచ్చి మేము వచ్చి దొంగలం కాదు, మేము అన్నట్టు ఆ ఫుడ్ కోసం అక్కడ కామెడీగా అక్కడ నాకైతే సుమన్ శెట్టి గారి నామినేషన్ అయితే నాకు అంతగా అక్కడ అనిపించలేదు. ఎందుకంటే ఒక సిల్లీగా ఆయనకు కూడా ఎవరితో మిగతా వాళ్ళతో ఒక ఇష్యూ లేదు కాబట్టి చిన్నగా మామూలుగా ఏవో పాయింట్స్ చెప్పి వాళ్ళ మీద నామినేషన్ చేయాలని చేశారు. నెక్స్ట్ వచ్చి డెమోన్ పవన్ వచ్చి బర్నీ గారికి మళ్ళీ నామినేషన్ చేస్తారండి. ఏ విధంగా అనుకున్నారు, బర్నీ గారికి మీరు ఒక విధంగా గుడ్డు టాపిక్ కాకుండా మీరు వచ్చి అక్కడ మా అందరి దగ్గర మంచి అవ్వాలని
మా అందరి దగ్గర మీరు గుడ్ అనిపించుకోవాలని మీరు ఒక్కడే వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. అక్కడ ఎందుకు తనూజ గారికి చెప్పలేదంటే అప్పుడు బర్నీ గారు చక్కగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. తనూజ గారికి నేను ఆల్రెడీ ఇంటి ఇచ్చానండి, తనూజ గారికి చెప్పాను, నేను కావాలని తనూజకి అడగానంటే అక్కడ వెంటనే దెమన్ పవన్ కంగారు అయిపోయి ఇక్కడే నా ముందే అది అక్కడే ఉన్నారు కదా, అక్కడ బయట పక్కకి వెళ్ళి మాట్లాడి చెప్పేసి తీసుకొస్తారు ఏంటి, అక్కడ అందరూ ఎదురు లైన్గా నిల్చున్నారు నామినేషన్లో. దెమన్ పవన్ అక్కడ ఎందుకు కంగారు అయిపోతున్నా నాకు అర్థం కాలే. అక్కడ వెంటనే తనూజ గారు కూడా లేచి ఆల్రెడీ నాకు ముందుగానే మేము బిఫోరే చెప్పేద్దామా అని నాకు బర్నీ గారు అడిగారండి అని చెప్పి చక్కగా చెప్పింది. అండ్ అక్కడ కూడా ఎందుకు ఆయనకి అదే టాపిక్లో దెమన్ పవన్ కూడా మళ్ళీ వేశాడు, లాస్ట్ వీక్ గురించి మళ్ళీ బాధపడతారని చెప్పి టాపిక్ మళ్ళీ అదే విషయంలో మళ్ళీ బర్నీ గారు కూడా నాకు దెమన్ పవన్కి ఏ విధంగా అయితే కొన్ని విషయాలు రాంగ్ చేశాడు ఆ విషయంలో వేశాడు. అండ్ నెక్స్ట్ వచ్చి ఫ్లోరా గారికి వేస్తాడు. ఫ్లోరా గారికి మీరు చేసిన పని అయితే నాకు కరెక్ట్ అనిపించట్లేదు మేడం, బట్టల విషయం అయితే ఏదైతే ఉందో మీరు ఒక బట్టలన్నీ ముట్టను చేయని రీతు అయితే ఏ పాయింట్స్ అయితే చెప్పింది దెమన్ పవన్ అదే పాయింట్స్ చెప్పాడు. బట్టల విషయం అయితే ఉందో అది ముట్టకుండా పడేస్తారా, ముడతారు కదా. అండ్ ఇంకోటి మంచి పాయింట్ అక్కడ ఏదైతే చెప్పాడు, ఎందుకంటే ఆవిడ మీకు బ్యాడ్ అన్నది, ఆవిడ మీకు వరడంది బూత్ అన్నది అనిపించినప్పుడు మరి మీరంది బూత్ కదా, మీరంది తప్పు కదా. ఆవిడంది బూతే, ఆవిడంది బ్యాడ్ వర్డే, మీరంది బ్యాడ్ వర్డే, అంటే ఆవిడది తప్పు అన్నప్పుడు మీది మిమ్మల్ని కూడా మేము తప్పు అనాలి కదా అని చెప్పి చాలా చక్కగా ఆవిడకి నామినేషన్ చేస్తాడు. అండ్ వచ్చి ఎమాన్యుయల్ గారు వచ్చి హరీష్ గారిని నామినేషన్ చేస్తారు. సార్ మీరు నాకు వచ్చి గుండొంకులు అందాన్ని అన్నప్పుడు రెడ్ ఫ్లవర్ అంది ఏంటి అని అడుగుతారు. దానికి వచ్చి నేను మీకు అనలేదు హరీష్ గారు. వెంటనే మళ్ళీ ఫ్లిప్పు మొదలెట్టే టాపిక్, నా మనస్సాక్షి తెలుసు, నేను ఇద్దరు ఆడవాళ్ళతో కాదు 3 మగవాళ్ళతో ఆడట్లేదు, ఇద్దరు ఆ మగవాళ్ళు ఒక ఆడమ్మాయితో ఆడుతున్నానని చెప్పి హరీష్ గారు కోపంకో లేకపోతే ఆయనకి ఏటో మనకు తెలియదు కానీ ప్రతిది కూడా ఫ్లిప్లోనే వెళ్తున్నారు. వెంటనే నేను అనలేదు కావాలని అక్కడ ఆదివారం నాగార్జున గారు ప్రతిది క్లియర్గా చూపించినా కూడా దాన్ని యాక్సెప్టబుల్ చేయకుండా ఆయన వెళ్ళి ఎమాన్యుయల్ గారు మీద పడిపోయి అండ్ వచ్చి బాడీ షేమింగ్ లాగే మళ్ళీ చేసి హరీష్ గారు ఇదే విధంగా ఉంటే మాత్రం నాకు తెలిసి ఆయన గేమ్లో ఉంటారు. ఎందుకంటే క్షణంకి ఇటు క్షణంకి అటు అంటే బిగ్ బాస్ హౌస్లో ఈజీ దొరికేస్తారు. అది మనం ఉంటే ఫేక్గా అయినా పూర్తిగా ఉండాలి లేదా ట్రూత్ అయినా ఉండాలి. ఎందుకంటే ఇటు ఫేక్ ఇటు ట్రూత్ అంటే మాత్రం ఖచ్చితంగా దొరికేస్తాం. హరీష్ గారు ఖచ్చితంగా దొరికేస్తారు, ఖచ్చితంగా. నాకు ఆడ ఎమాన్యుయల్ గారు కరెక్ట్ పాయింట్స్ రేస్ చేసినా కూడా ఈయన కరెక్ట్గా ఏది కూడా అపోజ్ చేసుకోకుండా వెంటనే టాపిక్ డైవర్ట్ చేస్తూ వచ్చి ఆ నామినేషన్ యాక్సెప్ట్ చేశారు. నెక్స్ట్ వచ్చి మనీష్కి నామినేట్ చేశారు. బ్రో మీరు ఏదైతే ఉన్నారో సంచాలక్ మీకు ఇచ్చారో మీరు వచ్చి నాగార్జున గారి దగ్గర ఎపిసోడ్లో ఒప్పుకున్నది ఏదో నా దగ్గర ఒప్పుకొని ఉండి ఆ రోజు నాకు నామినేషన్ కానీ నాకు ఎలిమినేట్ కానీ గేమ్లో చేయకపోయి ఉంటే నాకు డైరెక్ట్గా తీసేపోయి ఉంటే ఈ రోజు నేను కెప్టెన్ అయ్యేదునేమో అని బాధపడి ఆ నామినేషన్ ఇస్తే మనీష్ కూడా, ఎందుకంటే తను తప్పు చేశాడని అక్కడ క్లియర్గా తెలిసిపోయింది, ఆల్రెడీ ఒప్పించుకున్నాడు కాబట్టి వచ్చి ఆ నామినేషన్ యాక్సెప్ట్ చేస్తాడు. లాస్ట్లో వచ్చి సంజన గారికి ఒక బిగ్ బాస్ ఒక ప్రయోజనం ఇస్తారు. బిగ్ బాస్ ప్రయోజనం ఇచ్చి ఎవరిని నామినేషన్ చేయాలనుకుంటున్నారని అంటే ఆవిడ వచ్చి సుమన్ శెట్టి గారితోనే ఆ టాపిక్ ఏదో బాధపడుతున్నప్పుడు మేము 8 మంది కాదు 9 మంది కామని చెప్పి తనకు ఇదని చెప్పిందట. దానికి వచ్చి చేశారు. అక్కడ సుమన్ శెట్టి గారు నేను వస్తాను నన్ను చెయ్యండి అని చెప్పాను. ఆవిడ అలా లేట్ చేయడం వల్ల మంచి అక్కడ ఫన్ క్రియేట్ అయింది మనకి ఎందుకంటే ఎపిసోడ్లో మనకు కావాల్సింది ఆ ఫన్ అంది క్రియేట్ అయింది, చక్కగా జరిగింది. నాకైతే మ్యాక్సిమం ఏంటంటే ఇక్కడ నాకు ఇప్పుడు నిన్న ఎపిసోడ్లో నాకైతే అనిపిస్తుంది కామనర్స్ అందరూ కలిసి ఏదో ఊహించేసుకొని బర్నీ గారి మీద ఒక హైప్ చేస్తున్నారు. బర్నీ గారు ఈ విషయం నిన్నటి ఎపిసోడ్తో బర్నీ గారు ఒక మంచి, ఎందుకంటే ఓటింగ్ పరంగా ఒక 6 మెంబర్స్ ఇదేస్తే అక్కడ మంచి ఓటింగ్ పడుతుంది. నాకు ఎపిసోడ్లో బర్నీ గారు ఫేక్ అయితే అనిపించట్లేదు, ఎందుకంటే ఆయన ఒక పెద్ద రకంగా ఒక ఆలోచన విధంగా అంత సీనియర్ యాక్టర్ అయినా కూడా ఒక మూమెంట్గా ఒక ఫ్లోగా వెళ్దామని ఆలోచిస్తున్నారు. నాకు ఇంకో విషయం నీకు ఇంకోళ్ళ గురించి నేను షేర్ చేయాలనుకున్నాను. నాకు ఫ్లోరా గారి గురించి మాత్రం ఫేక్ అనిపిస్తుందండి. ఎందుకంటే ఒక ఫ్రీ బర్డ్ అన్న మాట ఆవిడ అన్నారు, సంజన గారు ఫ్రీ బర్డ్ అన్న మాట అన్ను కరెక్టే, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అది కరెక్ట్ ఆవిడ ఉద్దేశంలో అవ్వచ్చు, ఒకటి ఫ్రీ బర్డ్ అని మనం ఎవరికైనా అంటాం, బట్ ఆ విషయంలో ఆవిడ కరెక్ట్ కాదు. బట్ ఆవిడ ఫ్లోరా గారు ఏ విషయాలంటే ఆవిడ ఒక పెద్ద మాట ఏదో తిట్టింది, బ్యాడ్ వర్డ్, మనకు అది తెలియదు, మనకు చూపించలేదు మనకి, ఎందుకంటే అక్కడ ఇది చేసేస్తారు, బ్లర్ చేసేస్తారు. ఇంకో విషయం, అండ్ ఎంత కోపమైన ఉన్నాయి కానీ మన వ్యక్తులకు ఎవరికైనా మనం ఇది ఇలాగా షాంపూ కండిషనరు మాయిశ్చరైజరు ఇవన్నీ కలిసి హెడ్ ఒక యాక్టర్స్ వాళ్ళందరూ ఒక సెలబ్రిటీస్. ఇప్పుడు నేను కూడా ఒక సెలబ్రిటీ అవ్వాలనో నాకు అంటూ ఒక
సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్ట్ ఉందని నేను ఒక వీడియోలు చేసుకుంటున్నాను. అలాగే వాళ్ళంతా ఆవిడ ఎంత యాక్ట్రెస్ వీళ్ళందరూ ఎంత అలాంటి ఒక హెయిర్ ఫాల్ అయిపోతే ఎంత బాధ. ఎందుకంటే ప్రీవియస్ సీజన్స్లో కూడా చూసాం, ఎంత గేమ్స్ అయినా ఎంత టాస్క్లు అయినా కూడా చాలా మంది కంటెస్టెంట్లు అది సెలబ్రేట్ ఎందుకంటే వాళ్ళకి లెగ్ పెయిన్ కానీ లెగ్ ఇంజురీ కానీ హెడ్ ఇంజురీ అయితే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా, కొంత టాస్క్ల వరకు గివ్ అప్ ఇచ్చేస్తారు. అలాంటిదే తను శాడిజంగా అలా చేయడం అయితే ఇంకోటి ఫ్లోరా గారు అక్కడ అలా చేసి కోపము ఇవన్నీ చెప్తుంది. మళ్ళీ ఇంకోళ్ళు ఎవరైనా కూడా ఆ పాయింట్లు రేస్ చేస్తే తెలివిగా కూల్గా, ఎందుకంటే అక్కడ మంచిగా వెళ్ళాలని చెప్పి అక్కడ అవి యాక్సెప్ట్ చేస్తూ వెళ్ళింది. నాకు నిన్నటి ఎపిసోడ్లో నాకు అది అనిపించింది. అండ్ మీకేది అనిపించిందో కామెంట్స్లో నాకు షేర్ చేయండి. థ్యాంక్ యూ అండ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్ పాజిటివ్ రివ్యూ విత్ ప్రేమ్.